నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఒక్కో హామీకి ప్రాధాన్యత ఇస్తూ కీలక ప్రకటన చేస్తున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్న పింఛన్ ను 4,000 రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేశారు. పాత బకాయిలతో పాటు జూలైలో మొత్తం 7,000 రూపాయలు అందించారు. ఇక ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు యథావిధిగా 4,000 పెన్షన్ ను అందించి శబాష్ అనిపించుకున్నారు. ఇక ప్రతి నెల 1న ఇంటింత పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 క్యాంటీన్లను తెరిచారు. 15 రూపాయలకే 3 పూటల కడుపు నింపుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలపై కూడా దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో అమలు చేసి తీరుతానని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు. వారి కోసం కీలకమైన 4 పథకాలను ప్రకటించారు. సూపర్ 6 పథకాలలో వీటికి చోటిచ్చారు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం కిందట పిల్లల చదువుకు సహాయం చేయడం, ఈ 4 పథకాలపై చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కసరత్తు ప్రారంభమైంది. ఇక కర్ణాటకతో పాటు తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని అధికారులు పరిశీలించారు, అధ్యయనం చేశారు. అయితే అంతకంటే ముందే ఒక పథకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేబినెట్ లోనూ చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం కింద తొలి సిలిండర్ ను దీపావళి రోజు మహిళల ఇంటికి అందేలా చేస్తానని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకంలో గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తామని చెప్పుకొచ్చారు. తదుపరి సిలిండర్ సంక్రాంతి రోజున, 3వ సిలిండర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా మరో రోజున అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు చంద్రబాబు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.